హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఎగ్జాంపుల్ 4 into 3. దీన్ని మనము నెంబర్ లైన్ పైన అయితే రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ చూడండి, రెండు పాజిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆల్వేస్ మనకు పాజిటివ్ నెంబరే వస్తుంది. టూ పాజిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేస్తే ఆల్వేస్ వి గెట్ అ ప్రోడక్ట్ పాజిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ టూ నెగటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే వి ఆల్వేస్ గెట్ ద ప్రోడక్ట్ అస్ అ పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మనకు పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. అలా కాకుండా ఆపోజిట్ సైన్స్ మీన్స్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, ఇట్లా ఏది చేసినా కూడా మనకు ఆన్సర్ వచ్చేసి నెగటివ్ ఇంటీజర్ వస్తుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 4 into 3. సో మనకి ఏ ఇంటీజర్ రావాలి? పాజిటివ్ ఇంటీజర్ రావాలి. అండ్ వీ నో దట్ 4 into 3 ఎంత? 12. దీన్ని మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేద్దాం. 4 times 3. 3 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సో 0 నుంచి 3 1 టైం. నెక్స్ట్ 2 టైమ్స్. నెక్స్ట్ 3 టైమ్స్. నెక్స్ట్ 4 టైమ్స్. సో 4 times 3 ఎంత అండి? ఆన్సర్ 12. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 4 into 3 అన్న నెంబర్ లైన్. ఎంత వచ్చింది ఆన్సర్? 12. 4 times -3. ఇంతకుముందు చెప్పాను, 4 ముందు ఏ సైన్ లేదు అంటే అది ప్లస్ అన్నట్టు. సో డిఫరెంట్ సైన్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ ఆల్వేస్ నెగటివ్ ఇంటీజర్ వస్తుంది. సో 4 times 3 ఎంత? 12. ఆన్సర్ వచ్చేసి మనకు -12. దీన్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేద్దాం. ఫైనల్గా మనకు రావాల్సిన ప్రోడక్ట్ ఏంటి? -12. సో విచ్ లై లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద 0. 4 times -3. సో 0 నుంచి -3 1 టైం. నెక్స్ట్ 2 టైమ్స్. 3 టైమ్స్. నెక్స్ట్ 4 టైమ్స్. 4 టైమ్స్ ఆఫ్ -3 ఎంత? -12. సో ఇలా మనము నెంబర్స్ని అయితే రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ కంప్యూట్ ద ఫాలోయింగ్ అని అయితే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటిని ఒకసారి సాల్వ్ చేద్దాం. 2 times 2 into -6. సో 2 ముందు ఏం లేదంటే సైన్ ఏంటి? ప్లస్. 2 డిఫరెంట్ సైన్స్ ఉన్న ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఆల్వేస్ మనకు నెగటివ్ ఇంటీజర్ వస్తుంది. సో 2 into 6 ఎంత? -12. ఎందుకంటే ఇక్కడ సైన్ మైనస్. 2 6 12. నెక్స్ట్ 5 into -4. అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఆపోజిట్ సైన్స్ కాబట్టి మైనస్. 5 4 20. నెక్స్ట్ 9 into -4. ప్లస్ ఇంటూ మైనస్ ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మైనస్. 9 4 36. ఇవి మనకి డూ దిస్లో ఉన్న ప్రాబ్లమ్స్. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రోడక్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగటివ్ ఇంటీజర్. ఎప్పుడైతే మనము ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తామో మనకు ఖచ్చితంగా నెగటివ్ ఇంటీజర్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. ప్రోడక్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగటివ్ ఇంటీజర్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు మైనస్. ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ మల్టిప్లై టూ నెగటివ్ ఇంటీజర్ ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. రెండు సేమ్ సైన్స్ ఉన్న ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే మనకు ఆల్వేస్ ఏమొస్తుంది? పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ ఏమన్నారు? నెగటివ్. రెండు కూడా నెగటివ్ ఇంటీజర్స్, రెండు సేమ్ కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మనకు ప్రోడక్ట్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఆపోజిట్ సైన్స్ని మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా మనకి
నెగటివ్ ఇంటీజర్ ఆన్సర్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ మోర్ దాన్ 2 నెగటివ్ ఇంటీజర్స్. అంటే మనకి 2 నెగటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేస్తే వి నో ద ప్రోడక్ట్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. అట్లా కాకుండా మోర్ దాన్ 2 నెగటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఏమొస్తుందో అని చెక్ చేద్దాం. -1 ఇంటూ -1 చూడండి, సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తున్నాం, ఏమొస్తుంది ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ -1. నెక్స్ట్ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +1. నెక్స్ట్ ఇంకా ఇలానే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది మీకు వస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ ఈవెన్ ఉన్నప్పుడు మనకి పాజిటివ్ ప్లస్ సైన్ వస్తుంది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ 1 2 3 ఆడ్ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, నెగటివ్ సైన్ వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ ఈవెన్, దెన్ we will get positive sign. And if the number of negative integers are odd, we will get a negative sign. ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే మీకు ఈ బాక్స్ అండ్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ 1.4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి మనం చూద్దాం. సో సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తున్నాం. అల్టిమేట్గా మనకు ఏ సైన్ వస్తుంది, ప్లస్ సైన్. 100 ఇంటూ 6 600. నెక్స్ట్ -3 ఉంది. ఇక్కడ 2 నెగటివ్ ఇంటీజర్స్ని మనం మల్టిప్లై చేస్తే, సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే మనకు పాజిటివ్ సైన్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఏం సైన్ ఉండాలి, మైనస్. అండ్ ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే మనకు అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 3ని దేంతో మల్టిప్లై చేయాలి, 1. సో ద ఆన్సర్ ఈజ్ -1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్. 100 ఇంటూ 6 600. అగైన్ సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తున్నాం, పాజిటివ్ సైన్. 20 ఇంటూ 10 200. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 15 3s 45. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. 3 ముందు ఏం సైన్ లేదంటే ఏమున్నట్టు, ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ ఆల్వేస్ నెగటివ్ సైన్, మైనస్. 3 1s 3. సెకండ్ ప్రాబ్లం, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 225. ఏ నెంబర్ అయినా 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెగటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ సైన్. సో 21 ఇంటూ 3 ఎంత అవుతుంది, 63. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 316. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు ఏ ప్రోడక్ట్లో ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండనివ్వండి, దాన్ని 0తో మల్టిప్లై చేస్తే అల్టిమేట్గా ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 0నే వస్తుంది. సో 0. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అగైన్ ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఓన్లీ. సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే అల్టిమేట్గా మీకు ప్లస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. 12 ఇంటూ 11 వచ్చేస్తే మనం దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 132 వస్తుంది. అండ్ ఇక్కడ ఏముంది, 0. 1320. నెక్స్ట్ ఫస్ట్ మనము సైన్ని ఏమొస్తుందో చూసుకోవాలి.
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫైనల్ సైన్ ప్లస్. 9 3 27, 27 6 162. నెక్స్ట్ మైనస్, ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో మనకు నెంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ 3 ఉంటే అల్టిమేట్గా మనకు మైనస్ వస్తుంది. 18 5 90, 90 ఇంటూ 4 360. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 నెగటివ్ సైన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ వరకు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 2 3 6, 6 4 24. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఈవెన్ కాబట్టి ఏం సైన్ వస్తుంది? ప్లస్. 3 6 18, 18 2 36. A certain freezing process requires that the room temperature be lowered from 40 degrees Celsius at the rate of 5 degrees Celsius every hour. What will be the room temperature 10 hours after the process begins? At present the room temperature is 40 degrees Celsius. అయితే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఫ్రీజింగ్ ప్రాసెస్ కోసం రూమ్ టెంపరేచర్ని ఎవ్రీ అవర్కి 5 degrees Celsius తగ్గిస్తున్నారు. అలా 10 hours తర్వాత రూమ్ టెంపరేచర్ ఎంత అని అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చింది రాసుకోవాలి. ఎట్ ప్రెజెంట్ room temperature, at present room temperature is equals to 40 degrees Celsius. Next ఒకసారి చూద్దాం. టోటల్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్టర్ 10 hours ఎట్ ది రేట్ ఆఫ్ 5 degrees Celsius per hour. అంటే 1 అవర్కి 5 degrees Celsius అనేది టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. 1 అవర్కి 5 degrees Celsius అనేది డిక్రీజ్ అవుతుంది. అలా మనకు 10 hours తర్వాత టెంపరేచర్ 10 అవర్స్కి ఎంత టెంపరేచర్ కంప్లీట్గా డిక్రీజ్ అవుతుందంటే -50 degrees Celsius. స్టార్టింగ్లో ఉన్న రూమ్ టెంపరేచర్ 40 degrees Celsius. అలా 1 అవర్కి 5 degrees Celsius డిక్రీజ్ చేసుకుంటూ 10 hours తర్వాత ఎంత డిక్రీజ్ అయింది? 50 degrees Celsius. సో టెంపరేచర్ ఆఫ్టర్ 10 hours ఈజ్ 40 degrees Celsius -50 degrees Celsius. ఎంత ఉంటుంది? -10 degrees Celsius. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions, 3 marks are awarded for every correct answer and -1 mark is for every incorrect answer and 0 for questions not attempted. సో మనకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఒక టెస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 10. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 marks. అలానే ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ తీసేస్తాం? -1. అండ్ ఏదైనా క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 0 marks. Here total number of questions, ten marks. For every correct answer 3 marks and every incorrect answer -1 mark. For not attempted questions, so 0 marks. So first question, Gopi gets 5 correct and 5 incorrect answer. What is his score? ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు టోటల్ మార్క్స్ ఎలా వస్తాయి? మార్క్స్ అవార్డెడ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ ప్లస్ మార్క్స్ అవార్డెడ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ప్లస్ నాట్ అటెంప్టెడ్కి మనకి ఎలానో 0నే కాబట్టి 0ని యాడ్ చేసిన మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి టోటల్ మార్క్స్ ఈక్వల్స్ టు మనకు
కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్క్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్కి వచ్చిన మార్క్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గోపి అనే పర్సన్ సో ఏం చేశాడంటే కరెక్ట్ 5 క్వశ్చన్స్, అలానే రాంగ్ 5 క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 ఉంటే అందులో 5 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్స్ అయ్యాయి, 5 వచ్చేసి రాంగ్ అయ్యాయి. బట్ 5 కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తాం? ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. కాబట్టి 5 3 15. కరెక్ట్ ఆన్సర్స్కి 15 మార్క్స్ వచ్చాయి. అలానే రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ పోతాయి? -1. సో -5. హిస్ టోటల్ స్కోర్ ఈజ్ టోటల్ స్కోర్ ఆఫ్ గోపి 15 - 5. గోపికి వచ్చిన మార్క్స్ ఎన్ని? 15 - 5 10. సో ఇతనికి వచ్చిన మార్క్స్ 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. రేష్మా గెట్స్ 7 కరెక్ట్ ఆన్సర్స్, 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈస్ హర్ స్కోర్? సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, అందులో 7 కరెక్ట్ అంట, 3 ఇన్కరెక్ట్. నెక్స్ట్ పర్సన్ ఎవరు? రేష్మా కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని? 7. ఇన్కరెక్ట్ ఎన్ని? 3. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్, ఎవ్రీ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3. అండ్ ఇన్కరెక్ట్కి -1. 7 3 21 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 3. సో రేష్మాస్ టోటల్ స్కోర్ ఈస్ 18. సో ప్రాబ్లమ్ని మనం ఇలా ఒక మ్యాప్ లాగా వేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. రష్మి గెట్స్ 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ షీ అటెంప్ట్. వాట్ ఈస్ హర్ స్కోర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈమె టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10, బట్ ఈమె అటెంప్ట్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 3 + 4 7. 3 + 4 ఓన్లీ 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. అండ్ నాన్ అటెంప్టెడ్ క్వశ్చన్స్కి ఏమన్నా మార్క్స్ తీసేస్తామా? జస్ట్ 0. మీన్స్ మార్క్స్ యాడ్ అవ్వవు అండ్ నెగటివ్లో కూడా వెళ్ళాం. సో నెక్స్ట్ రష్మి ఏం చేసిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంత? 10. ఇందులో 3 కరెక్ట్, 4 ఇన్కరెక్ట్. 3 + 4 ఎంత? 7. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని? 3. సో 3 + 4 7, 7 + 3 10. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 వచ్చాయి. సో ఈ 3 వచ్చేసి మనకు కరెక్ట్వి, 4 వచ్చేసి ఇన్కరెక్ట్, 3 వచ్చేసి నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్. సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 3 మార్క్స్. ఇన్కరెక్ట్కి -1 అండ్ నాన్ అటెంప్టెడ్కి 0. సో ఒక్కసారి చేద్దాం. 3 3 9 -4 నెక్స్ట్ 0. సో 9 - 4 ఈమెకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 5 మార్క్స్. క్వశ్చన్. 5th క్వశ్చన్. A merchant on selling rice earns a profit of 10 rupees per bag of basmati rice sold and a loss of 5 rupees per bag of non-basmati rice. బాస్మతి రైస్ని సెల్ చేస్తే మర్చెంట్కి ఎవ్రీ బ్యాగ్కి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా నాన్ బాస్మతి రైస్ని సెల్ చేస్తే 5 రూపీస్ లాస్ వస్తుంది. ఇది మనకిచ్చిన పాయింట్స్. బాస్మతి రైస్ పైన 10 రూపీస్ ప్రాఫిట్ ఎవ్రీ బ్యాగ్ పైన, అతను ఎన్ని బ్యాగ్స్ అయితే అమ్ముతాడో ఈచ్ బ్యాగ్ పైన 10 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ నాన్ బాస్మతి రైస్ని సెల్ చేస్తే అప్పుడు ఈచ్ బ్యాగ్ పైన అతనికి 5 రూపీస్ లాస్ వస్తుంది. ఇచ్చిన పాయింట్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ మనకు అడిగిన క్వశ్చన్స్. ఫస్ట్ వన్. హీ సెల్స్ 3000 bags of basmati rice and 5000 bags of non-basmati rice in a month. What is his profit or loss in a month? ఒకసారి చూద్దాం. ముందులాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మర్చెంట్ ఏం చేశాడు?
బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్. బాస్మతి రైస్ వచ్చేసి 3000 బ్యాగ్స్ని సేల్ చేసిండు. నాన్ బాస్మతి రైస్ 5000. ఇప్పుడు 3000 బ్యాగ్స్ పైన ఈచ్ బ్యాగ్ పైన ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 బ్యాగ్కి ప్రాఫిట్ వచ్చేసి 10. అలా 3000 బ్యాగ్స్కి ఎంత వస్తుంది ప్రాఫిట్? ప్లస్ 30,000. నెక్స్ట్ అలా నాన్ బాస్మతి రైస్కి లాస్ ఎంత వస్తుంది? 5 రూపీస్. సో ఆన్సర్ వచ్చేసి 25,000. బాస్మతి రైస్ పైన వచ్చిన టోటల్ ప్రాఫిట్ 30,000. అలా నాన్ బాస్మతి రైస్ పైన వచ్చిన లాస్ వచ్చేసి 25,000. మనకు వచ్చిన ప్రాఫిట్ లాస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అల్టిమేట్గా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత? 30,000 మైనస్ 25,000, దట్ ఈస్ 5,000. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ he must sell to have neither profit nor loss if the number of bags of non-basmati rice sold is 6,400. Next question. Neither profit nor loss. ఇవి రెండూ రావద్దు అంటే ప్రాఫిట్ ఆన్ క్వశ్చన్లో మనకు ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే రెండు ఈక్వల్గా రావాలి. ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఈక్వల్స్ టు లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్. అండ్ మన క్వశ్చన్లో మెన్షన్ చేశారు నాన్ బాస్మతి రైస్ ఎన్ని సేల్ చేశాడు? 6,400. అంటే ఇప్పుడు ప్రాఫిట్ లాస్ ఆన్ నాన్ బాస్మతి రైస్ 6,400, రైట్? ఈచ్ బ్యాగ్ పైన ఎంత లాస్ వస్తుంది? -5. సో ఆన్సర్ వచ్చేసి మనకు -32,000. సో ఇక్కడ మనకి లాస్ 32,000 వచ్చింది కాబట్టి ప్రాఫిట్ కూడా 32,000 వస్తే మనకి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు, రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు చెప్పండి, ప్రాఫిట్ ఆన్ బాస్మతి రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 32,000. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే వాట్ ఈస్ ద బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ ఆర్ నార్ లాస్. సో ఇప్పుడు వచ్చేసి మనకు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్. సో ఈచ్ వన్కి మనకు 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి బై 10. సో మనకి నంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ ఎన్ని? 3,200 బ్యాగ్స్ ఆఫ్ బాస్మతి రైస్ సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. 6th క్వశ్చన్. రీప్లేస్ ద బ్లాంక్ విత్ అన్ ఇంటీజర్ టు మేక్ ఇట్ ఏ ట్రూ స్టేట్మెంట్. సో చూడండి, ఇక్కడ -3 ఉంది, ఇక్కడ మైనస్ సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తేనే మనకు పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. కాబట్టి అల్టిమేట్గా ఇక్కడ ఖచ్చితంగా మైనస్తోనే మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 3ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 27 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ -9. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఖచ్చితంగా దానికి ఆపోజిట్ సైన్ ఉంటేనే మనకు నెగటివ్ ఇంటీజర్ వస్తుంది. కాబట్టి మైనస్ హియర్ 5 7s 35 -35. నెక్స్ట్ ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్లస్ ఉండాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 8ని దేంతో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది? 7. నెక్స్ట్ ఇక్కడ చూడండి, +132. ఇక్కడ నెగటివ్ ఇంటీజర్ ఉంది, మళ్ళీ ఒక నెగటివ్ ఇంటీజర్స్తో మల్టిప్లై చేస్తేనే మనకు పాజిటివ్ సైన్ వస్తుంది. సో హియర్ టేక్ మైనస్. సో 12ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 132 వస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఈజీ, 1 డిజిట్ కాబట్టి చేసేసారు. ఇప్పుడు 132/12 చేయండి. సో 1 అండ్ రిమైనింగ్ 1. సో ఆన్సర్ ఈస్ 11. -11 ఇంటూ -12 132. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందువల్ల వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.